మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి మన ఆయుష్కాలంలో మరొక దినము పొడిగించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ సమయంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ లోకంలో మనం ఎంతసేపు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోవాల్సి వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినట్టయితే శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుని యందు భయభక్తుల జీవితంలో మనం జీవించినప్పుడు ఒకవేళ మరణం వచ్చినా కానీ మన శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చనిపోయిన వెంటనే యేసయ్య దగ్గరికి మనం చేరగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించి దేవుని మార్గంలో దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తాన్ని ప్రకారం జీవిస్తారో ఈ లోకంలో మరణించిన వెంటనే తిరిగి పరలోక రాజ్యానికి చేరగలుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఎలా మరణం వస్తుందో తెలియదు, ఎంతసేపు మనం ఉంటామో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, మనం దేవుని యందు భయభక్తులలో జీవించినప్పుడు మనం చనిపోయినప్పుడు తిరిగి పరలోకానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మంచి ఫిట్నెస్తో, మంచి ఎక్సర్సైజ్ బాడీతో నేనున్నాను, నాకు ఇంత త్వరగా మరణం రాదు, నేను ఎందుకంటే మంచి ఫిట్నెస్తో మంచి ఆరోగ్యంతో ఉన్నానని చాలామంది తలంస్తూ ఉంటారు. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి 2 రోజుల క్రింద చూసినప్పుడు మరి ఒక వ్యక్తి యవన కాలంలో 25 సంవత్సరంలో యవనస్తుడు ప్రతిరోజు మంచి ఫిట్నెస్ కలిగి బ్యాడ్మింటన్ ఆడుతున్న ఆ వ్యక్తి మరి హఠాత్తుగా ఆడుతున్న సమయంలోనే మరి ఒకటేసారి గుండె నొప్పి రావడము, స్ట్రోక్ ఎఫెక్ట్ కావడంలో అక్కడక్కడే పడి చనిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఎప్పుడు మరణం వస్తుందో, ఎవరికి మరణం వస్తుందో తెలియదు. యవన కాలంలో ఉన్న మరణం రావచ్చు, మధ్య వయసులో మరణం రావచ్చు, ఎవరికైనా మరణం ఇలాంటి సందర్భంలోనైనా రావచ్చు. కానీ మనల్ని మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా కట్టుకున్నప్పుడు మనం పరలోకం చేరగలుగుతాము. చనిపోయినా కానీ మన ఆత్మ పరలోకానికి చేరగలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వచనం 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మరి 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ద మోరల్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్, మరి మోరల్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్, మరి జ్ఞానం కలిగి నడుచుకోవడం ద్వారా మనల్ని మనము కాపాడుకోగలుగుతాము. జ్ఞానం వల్ల మనల్ని మనము ముందుకు సాగిపోతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది, సురక్షితంగా మనల్ని తీసుకెళ్తుంది. ఏది రైటో ఏది రాంగో తెలుసుకొని మరి మనం నడిచే మార్గంలో, మనం సరి అయిన మార్గంలో మనం నడవగలిగినట్టయితే మనల్ని జ్ఞానము కాపాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 11 వచ్చిన బుద్ధి నిన్ను కాపాడును, విమోచన నీకు కావలిగా ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, బుద్ధి ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది, విమోచన నీకు కావలిగా ఉంటుంది. జ్ఞానం కలిగి నడుచుకున్న వారు సురక్షితంగా వారు తమ గమ్యాలకు చేరుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము, జ్ఞానము విడువక ఉండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, జ్ఞానము విడువక ఉండినెడల అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి ఏది మంచియో ఏది చెడో తెలియజేస్తుంది, ఎక్కడ ఉండాలనో ఎక్కడ ఉండకూడదో తెలియజేస్తుంది, ఏది సరి అయిన మార్గము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం సరి అయిన మార్గంలో మనం నడుచుకున్నట్టయితే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము విడువక ఉండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. జ్ఞానంను ప్రేమించినట్టయితే అది మనల్ని రక్షిస్తుంది. మనం ఏ మార్గం వెళ్ళకూడదో మనకు తెలియజేస్తుంది, ఆ మార్గము పోకూడదని హెచ్చరిక చేస్తుంది. ఆ మార్గంలో మరి దుష్టులు అపవాదులు ఉన్నారు కాబట్టి ఆ మార్గాన్ని వెళ్ళకూడదని మనకు జ్ఞానము తెలియజేస్తుంది. సరి అయిన మార్గంలో మనల్ని నడవడానికి జ్ఞానము మనల్ని ముందుకు నడిపిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అది దుష్టుల మార్గంలో నుండి, మూర్ఖత్వ మాట్లాడే వారి చేతుల నుండి నిన్ను రక్షిస్తుంది. మరి దుష్టుల మార్గము,
నిన్నటి దినాన్ని కూడా చూసాము వాక్య భాగంలో. మరి కీర్తనల మొదటి వచనంలో చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, దేవుని యందు యెహోవా ధర్మశాస్త్రమందు నిలిచి దాని దివారాత్రములు ధ్యానించి వారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దుష్టుల మార్గం నుంచి మనల్ని కాపాడింది జ్ఞానం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది దుష్టుల మార్గంలో నుండి మూర్ఖులు మాట్లాడే వారి చేతిలో నుంచి నిన్ను రక్షిస్తుంది. మనం దేని ద్వారా రక్షించబడతామంటే మొదటగా వాక్యము ద్వారా. దేవుని వాక్యము మనకు ఏం నేర్పిస్తుందంటే సత్యము నేర్పిస్తుంది, యథార్థత నేర్పిస్తుంది, మంచిగా జీవించడం నేర్పిస్తుంది, దేవుని కాపుదల మనకుంటుంది. దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించినప్పుడు మనం దేవుని మార్గంలో సురక్షితంగా నడుస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. బుద్ధి నిన్ను కాపాడును, విమోచన నీకు కావలిగా ఉండును. అది దుష్టుల మార్గంలో నుంచి మూర్ఖులుగా మాట్లాడే వారి చేతిలో నుంచి నిన్ను రక్షించుతుంది. అటువారు చీకటి త్రోవలో నడుచువలనని యథార్థ మార్గంలో నువ్వు విడిచిపెడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొంతమంది బుద్ధి ఉన్నా కానీ దాన్ని సరియైన విధంగా దాన్ని వినియోగించుకుంటా దుష్టుల మార్గంలో వెళుతూ ఉంటారు. వారి ఆలోచనలు ఎప్పుడు కూడా పాపంలో ఉండాలి, పాపంలోనే జీవించాలని ఆలోచన కలిగి ఉంటారనే మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అటువారు ఎక్కడ నడుస్తారంటే చీకటిలో నడుస్తారు. చీకటి దేనికి సాదృశ్యం అనగానే మరి దొంగతనానికి, వ్యభిచారానికి, అబద్ధంకి, ఇవన్నిటి సాదృశ్యము చీకట్లో జరుగుతూ ఉంటాయి. వారి చీకట్లో జరిగే కార్యాలన్నీ కూడా భయంకరంగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అటువారు చీకటి త్రోవలో నడవాలని యథార్థ మార్గంలో విడిచిపెడతారు. యథార్థ మార్గంలో విడిచిపెట్టి వారు పాపంలోనే బ్రతకాలి, పాపంలోనే జీవించాలి, పాపం మార్గాలను ఎంచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ యథార్థమంతులు దేవుని మార్గంలో నడిచేవారు, సత్య మార్గంలో నడిచేవారు నిజమైన మార్గంలో నడుస్తారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీడు చేయి సంతోషించుదురు, అతి మూర్ఖులు ప్రవర్తనగా ఉల్లసించురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరు, వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతిసారి కూడా కీడు చేయడానికి, ఎవరిని గాయపరచాలి, ఎవరికి సమస్య తీసుకురావాలి, ఎవరింట్లో మరి కొట్లాటలు పెట్టాలి, ఎవరిలో మరి సాతాను యొక్క ప్రవక్తనలు కలిగి వారు జీవిస్తారు. కాబట్టి ఎప్పుడు వారి యొక్క ప్రవక్తనలు ఎలా ఉంటాయంటే సాతాను యొక్క ప్రవక్తనలు కీడు చేసి సంతోషించువారు. మరి వారి హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంటాయి. మనుషులలో వారు జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే భయంకరమైన ఆలోచనలతో వారు ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు నడుచుకుని త్రోవలు వంకరివి. వారు ఎలా నడుస్తారంటే వంకరి త్రోవలో నడుస్తారు. వారి త్రోవలు భయంకరమైన ఆ పాపం అనే మార్గంలోనే వారు వెళ్తుంటారు. కానీ వారి యొక్క ఆలోచన విధానం కూడా ఎప్పుడు కూడా వంకరిగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 125 కీర్తన 5వ వచనం చూసినట్టయితే, తమ వంకరి త్రోవలో తొలగిపోయిన వారు పాపం చేయవారితో కీడు చేయవారితో కూడా యెహోవా వానిని కొనిపోవును, ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు వంకర త్రోవలో ఉన్నవారు ఎప్పుడు కూడా పాపంలో జీవించేవారుగా ఉంటారు, పాప మార్గంలో ఎన్నుకుంటారు. మరి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా భయంకరమైన పాపంలో జీవిస్తారు. కానీ మనకు వివేకము, జ్ఞానముతో మనం నడుచుకున్నవారు మనం సురక్షితంగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానము విడవక ఉండినట్ల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించినట అది నిన్ను రక్షించును అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం అన్నది మనల్ని కాపాడుతున్నది. యోసేపు తన యవన కాల జీవితంలో పోతీఫర్ భార్య ఎంత బలవంతము చేసినా కానీ మరి యోసేపు చెప్తున్న మాట, ఇంటి అంతటి నాకు అప్పచెప్పాడు నిన్ను తప్ప, నేను నా దేవుని దృష్టికి నేను పాపము చేయను అని యోసేపు చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. యవన కాలంలో ఉంటున్న బిడ్డలారా, మీరు కూడా పాపం నుంచి పారిపోవాలి. పాపంలో ఉన్న ఆ ఒక సమయంలో అక్కడ పాపం జరుగుతుందని నీకు కనిపించిన వెంటనే అక్కడి నుంచి పారిపోవడం మంచిదే. యవన బిడ్డలారా, మీరు పాపం నుంచి దూరంగా పారిపోవడం మంచిదే. నీ యవన కాలంలో ఉంటున్న బిడ్డలు మరి ఆ సమయంలో పాపం అనే మార్గం నుంచి తొలగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మనం చూసినట్టయితే అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్టయితే, యవన సేవకుడైన తిమోతికి అపోస్తుడైన పౌలు ఒక హెచ్చరిక మాట తెలియజేస్తాడు. మనం చూసినట్టయితే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీ యవనచ్చుల నుంచి పారిపోము,
పవిత్ర హృదయం కలిగి ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడము. హల్లెలూయా. యవన కాలంలో ఉంటున్న ప్రతి యవనస్తులారా, పాపం నుంచి పారిపోండి, దేవుని సన్నిధిలోకి మీరు రండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ యవ్వన హెచ్చల నుంచి పారిపోము. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే దుష్టులు ఉంటున్నారో, ఎక్కడైతే అపవాదులు ఉంటున్నారో, ఎక్కడైతే దుష్ట క్రియలు ఉంటున్నాయో అక్కడి నుంచి పారిపోయి పవిత్ర హృదయం వల్ల ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం వెంటాడము. ఎక్కడైతే విశ్వాసులు ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎక్కడైతే మందిరంలో దేవుని బిడ్డలు ఉంటారో అక్కడికి వెళ్ళి నిన్ను సురక్షితంగా కాపాడుకుంటూ వాక్యానుసారంగా నిన్ను కట్టుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పవిత్ర హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేయవారితో దేవుని సన్నిధిలో విశ్వాసులతో నువ్వు జతపరుచుకొని విశ్వాసుల మధ్యలో నువ్వు జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటలు వింటున్న మనం అందరం కూడా మరి వంకరి త్రోవల నుంచి తొలగిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వంకరి త్రోవలు మంచిది కాదు. అక్కడ నివసిస్తున్న ప్రజలు వారు పాపంలో జీవిస్తున్నారు కాబట్టి ఆ పాపం మార్గంలో నుంచి తొలగిపోవడము మంచిది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మరియు అది జారస్త్రీ నుండి మధువుగా మాట్లాడరా పరస్త్రీ నుండి నిన్ను రక్షించుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి స్త్రీలలో ఉన్న మరి అలాంటి వ్యభిచారం చేసే అక్కడి నుంచి కూడా నువ్వు పారిపోవాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అటు స్త్రీలు తమ యవన కాలం ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మర్చినదే. అట్టి వారి జోలికి పోకుండా నిన్ను కాపాడుకుంటూ సురక్షితంగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో విశ్వాసుల మధ్యను జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అట్టి స్త్రీ తన యవన కాలంలో ప్రియుడిని విడిచినది, అది తన దేవుని నిబంధనను మర్చినది. దేవుని యొక్క నిబంధనను మర్చిన వారు మరి అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళడము మంచిది కాదు. యవనస్తులారా, ప్రత్యేకంగా దేవుని వాక్యం మీకు తెలియజేస్తుంది. వారు దేవుని మర్చిన వారుగా ఉన్నారు, దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి అట్టి మార్గంలో పోకుండా నిన్ను కాపాడుకుంటూ సురక్షితంగా దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో నడవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దాని ఇల్లు ముతువును దారి తీసినది, అది నడిచిన త్రోవలు ప్రీతుల వద్దకు చేరును అనే మాట జ్ఞాపకం చేస్తుంది. దాని యొద్ద పోవారు ఎవరు కూడా తిరిగి రారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అటు వ్యభిచారించే స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి కాలంలో ఉంటున్నా యవనస్తులారా, వీళ్ళని మీరు కాపాడుకోండి. అటు దగ్గర పోయిన తర్వాత మరలా మీరు తిరిగి రారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా వీళ్ళని మీరు కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది నడిచి త్రోవలు పేతుల యుద్ధకు చేరును, దాని యుద్ధకు పోవారు ఎవరు కూడా తిరిగి రారు, జీవ మార్గము వారికి దక్కవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపం చేయవారితో సావాసం కలిగి పాపంలో నువ్వు వెళుతున్నట్టయితే అందులోకి వెళ్ళిన వారు ఎవరు కూడా తిరిగి రారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీవ మార్గము వారికి దొరకవు, జీవ మార్గం అనేది వారికి దొరకదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. మనం నడుచుతున్న త్రోవలు మనం బుద్ధి జ్ఞానంలో కలిగి విమోచన కలిగి మంచి మార్గంలో నడవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అటు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు, పాపంలో జీవించిన వారి మార్గంలో మనం వెళ్ళిపోయినప్పుడు, పాపంలో జీవించే మార్గంలో మనము కూడా అందులో వెళ్ళిపోయినప్పుడు అందులోకి వెళ్ళి తిరిగి రావడం చాలా కష్టము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మాటలు విన్నట్టయితే జీవ మార్గంలోకి మనం నడవగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నా మాటలు వినడెలన నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. దేవుని మాటలు విన్నప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ యథార్థత జీవితం జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలు కట్టబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అది నడిచి త్రోవలు ప్రీతుల వద్దకు చేరును, దాని యొద్దకు పోవారు ఎవరు కూడా తిరిగి రారు, జీవ మార్గంలో వారికి దక్కవు. నా మాటలు వినడెల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. దేవుని మాటలు నువ్వు విన్నట్టయితే
నిన్ను నువ్వు సురక్షితంగా కాపాడుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యవన స్త్రీలారా, యవనస్తులారా, మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. పాపం నుంచి పారిపోండి. ఎక్కడైతే పాపక్రియలు జరుగుతున్నాయో, ఎక్కడైతే పాపం ఉంటుందో ఆ స్థలం నుంచి ఎంత త్వరగా మీరు పారిపోతే అంత సురక్షితంగా మీరు జీవించగలుగుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రత్యేకంగా యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థానంలో పెట్టాలని వారు మిమ్మల్ని చూసి ఆశపడుతుండగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు దేవుని వైపు నడవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా యవన బిడ్డలు, మీరు చదువుకుంటుండగా, లేదా ఇంటర్ చదువుతున్నా, 10th క్లాస్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. ఈ వయసు అనేది సాతానుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేరేపించి సాతాను మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ దేవుని మాటలు విన్నట్టయితే మీరు జీవ మార్గంలో వెళ్ళగలుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు వినేలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుంటూ నీతిమంతుల ప్రవర్తన అనుసరించెదవు, యథార్థమంతుల దేశమందు నేను నివసించెదరు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యమును వినగలుగుతావో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో నువ్వు కట్టుకోగలుగుతావో, దేవుని వాక్యంలో నువ్వు నిలిచినట్టయితే నీవు నివసిస్తున్న ప్రాంతం కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుల ప్రవర్తన అనుసరించేదవు. దేవుని మాటలు విన్నట్టయితే, దేవుని యొక్క మాటలు విని దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు నీతిమంతుల ప్రవర్తనలు అనుసరించేదవు, యథార్థవంతుల దేశమందు నువ్వు నివసిస్తావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యథార్థవంతులు అంటే దేవుని ప్రజల మధ్యలో నువ్వు జీవించగలుగుతావు. ఎప్పుడైతే దేవుని మాట వింటావో, దేవుని మాటకు లోబడతావో, దేవుని చిత్తానుసారంగా జీవిస్తావో, నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యవనస్తులారా, మీ జీవితాలు మీరు కాపాడుకోనండి. జీవితము ఎంతో విలువైనది. దేవాది దేవుడు ఈ విలువైన జీవితాన్ని నీకు ఇచ్చిండుండగా ఆ జీవితాన్ని కాపాడుకోండి. స్త్రీల దగ్గరికి వెళ్ళకండి, వ్యభిచరించకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ పాపము జోలికి వెళ్ళకుండా దేవుని మార్గంలో మీరు జీవించినట్టయితే మీరు సురక్షితంగా జీవించగలుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కింది వచనంలో చూసినట్టయితే, లోపము లేని వారు దానిలో నిలుచుదురు. లోపము లేనివారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవించగలుగుతారో వారు సురక్షితంగా జీవిస్తారు. బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే, భక్తిహీనులు దేశంలో ఉండకున్నట్టు నిర్మూలమవుదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తిహీనులు ఈ యొక్క సమయంలో వారు ఉండకుండా వారు నిర్మూలమవుతారు. వారు పాపంలో, ఆ పాపమనే బ్రతికి చివరికి వారు చనిపోతే కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకొని సురక్షితంగా దేవుని మార్గంలో నువ్వు నడిచినట్టయితే నీతో పాటు నీ యొక్క స్నేహితులను కూడా నువ్వు కాపాడుకోగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, లోపము వారు దానిలో నిలుచుదురు, భక్తిలో దేశంలో ఉండకుండా నిర్మూలమవుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుంచి పెరికివేయబడుదురు. విశ్వాసఘాతులు దాని నుంచి తీసివేయబడతారు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ వాక్యం తెలియజేస్తుంది, బుద్ధి నిన్ను కాపాడును, విమోచనని కావలిగా ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం జ్ఞానము కలిగి యథార్థత మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నది. ఇటు మాటలను దేవుడు కాలం మీ ఆత్మీయ జీవితంలో ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి సరి అయిన నిర్ణయం తీసుకుంటూ పాప మార్గం నుంచి తొలగిపోవాలి, దేవుని మార్గంలోకి రావాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటూ సురక్షితంగా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినట్టయితే నువ్వు సురక్షితంగా జీవిస్తావని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఉదయ కాలంలో తన హెచ్చరికలతో నీ మాటలు మాతో మాట్లాడిన దేవా, మరి సరైన మార్గంలో నడవాలని నీ యొక్క మాటల ద్వారా మాకు తెలియజేసిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నిత్య జీవ మార్గంలో మేము నడవాలని తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. పాపం నుంచి పారిపోవాలి, పాపం చేసే వారి మధ్యలో నిలవకుండా అక్కడి నుంచి ఎంత త్వరగా పారిపోతే అంత సురక్షితంగా మీ జీవితాలు
కాపాడుకుంటారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మా తండ్రి ప్రత్యేకంగా యవన బిడ్డలు, యవన స్త్రీలు, యవనస్తులు నాయన ప్రభా, మరి పాపం నుంచి పారిపోయి నీ యందు భయభక్తుల జీవితంలో వారు జీవించడానికి బిడ్డలకు మంచి జ్ఞానము దయచేసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఏసయ్యా ఈ రోజంతట్లో కూడా మనల్ని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఏసయ్యా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. తన ఈ రోజంతా కూడా మా అందరిని కూడా కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడయుడును గాక. ఆమేన్.